హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హర్ష. ఎప్పటి నుండో అనుకుంటున్నానండి మోమోస్ ప్రిపేర్ చేసి వీడియో పోస్ట్ చేయాలని చెప్పి. ఫైనల్ గా మోమోస్ అయితే ఎప్పుడో ప్రిపేర్ చేశాను, కానీ వీడియో పోస్ట్ చేయడానికి నాకు ఇన్ని రోజులు టైం పట్టింది. చూసారు కదండి, మోమోస్ తినాలంటే మనం ఏ హోటల్స్ కి వెళ్ళవసరం లేదు, రెస్టారెంట్స్ కూడా వెళ్ళవసరం లేదు, అలాని ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కి అస్సలు వెళ్ళవసరం లేదు. మన ఇంట్లో కిచెన్ కి వెళ్తే సరిపోతుందండి. చాలా ఈజీగా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోనే ఈ టేస్టీ మోమోస్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఇడ్లీ, దోశ, బోండా కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి మోమోస్ ప్రిపేర్ చేసి పిల్లలకి సర్వ్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈవెన్ పెద్దవాళ్ళం కూడా చాలా ఇష్టపడతాం. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ మోమోస్ కి ఒక్కసారి అలవాటు పడ్డారంటే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు. అంత టేస్టీగా ఉంటాయి. ఈ మోమోస్ వచ్చేసరికి వెజిటేరియన్ గా ప్రిపేర్ చేస్తాం, అదే విధంగా నాన్ వెజ్ లో కూడా ప్రిపేర్ చేస్తాం. బట్ నేను ఇక్కడ వెజ్ లో ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ఈ వెజ్ లో ప్రిపేర్ చేసిన మోమోస్ ని ఈ రెడ్ చట్నీ కాంబినేషన్ లో సైడ్ డిష్ గా నుంచుకుని తింటే బాబోయ్ ఎంత బాగుంటుందోనండి టేస్ట్ అయితే మాత్రం. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ వీడియోని చివరి వరకు చూసి ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకోండి. ఈ వెజ్ మోమోస్ ప్రిపేర్ చేయడం కోసం నేను సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ, అదే విధంగా సన్నగా తురుముకున్న క్యారెట్ ని హాఫ్ కప్ వరకు తీసుకున్నాను. ఇంకా కట్ చేసుకున్న క్యాప్సికమ్, అదే విధంగా ఆనియన్స్ కూడా రెడీ చేసుకున్నాను. ఇంకా మిక్సింగ్ బౌల్లోకి 2 కప్స్ వరకు మైదాని యాడ్ చేస్తున్నాను. మైదాతో పాటు టేస్ట్ కి సరిపడేంత సాల్ట్ ని కూడా వేసుకుని దానిలోకి 2 స్పూన్స్ వరకు కుకింగ్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దానిలోకి కొంచెం కొంచెంగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ మనకి చపాతీకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా అంత సాఫ్ట్ గా ప్రిపేర్ చేసుకోవాలి. మాక్సిమం మనం మోమోస్ అంటే చాలా కష్టంగా ప్రిపేర్ చేయాలనుకుని చెప్పి మాక్సిమం మనం ఇంట్లో ప్రిపేర్ చేయడం అవాయిడ్ చేస్తాం. ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లోను అదే విధంగా రెస్టారెంట్స్ మీద డిపెండ్ అయిపోతాం మోమోస్ తినడం కోసం. కాదండి, కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత కష్టపడాల్సిన అవసరం ఏముండదు. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు మైదా పిండిని అవాయిడ్ చేసి ఈవెన్ గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, పిండి చాలా వరకు సాఫ్ట్ గా వచ్చేసింది. సో మరి ఎక్కువ వాటర్ వద్దండి, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇంకా దీన్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకొంచెం సేపు దీన్ని రెస్ట్ లో పెట్టేద్దాం. అప్పుడైతే ఇంకా సాఫ్ట్ గా వచ్చేస్తుంది. ఈ మైదా పిండి మంచిగా నానేలోపు మనం కావాల్సిన స్టఫ్ ని కూడా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 స్పూన్స్ వరకు కుకింగ్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అందులోకి తరిగి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. అదే విధంగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉల్లి వెల్లుల్లి మంచిగా ఫ్రై అయిపోయింది అనిపిస్తే అందులోకి చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇంకొక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోండి. అప్పుడు వాటికి ఉన్న పచ్చివాసన అంతా పోయి చక్కటి స్మెల్ అయితే రిలీజ్ అవుతుంది. గార్లిక్ ని ఇట్లా ఫ్రై చేస్తుంటే మంచి వాసన అయితే రిలీజ్ అయిపోతుందండి. ఇంకా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుని జస్ట్ 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటాం. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ, అదేవిధంగా క్యారెట్ తురుముని రెండింటిని యాడ్ చేసుకోవాలి. మాక్సిమం ఈ వెజ్ మోమోస్ ప్రిపేర్ చేయడానికి క్యాప్సికమ్, క్యాబేజీ, క్యారెట్ ఈ 3 వెజిటేబుల్స్ ఉంటే చాలండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు క్యాబేజీ, క్యారెట్ ని రెండింటిని యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఒక్క 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. దట్టు మనం యూజ్ చేసిన ఈ వెజిటేబుల్స్ చాలా సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఈజీగా మగ్గిపోతాయి, ఎక్కువ టైం ఏం పట్టదు. ఇదే విధంగా నాన్ వెజ్ మోమోస్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఈ వెజిటేబుల్స్ ప్లేస్ లో మనం ఎగ్ గానీ, చికెన్ గానీ ఎలాంటి ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులోకి టేస్ట్ సరిపడేంత సాల్ట్ ని కూడా యాడ్ చేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దాంతో పాటు ఒక 1 స్పూన్ పెప్పర్ ని కూడా యాడ్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఎటువంటి రెడ్ చిల్లీ పౌడర్ ని యూజ్ చేయమండి, దానికోసం మనం ఇక్కడ పెప్పర్ ని యూజ్ చేస్తున్నాం. తర్వాత కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు లిడ్ తో కవర్ చేసుకుని జస్ట్ 5 మినిట్స్ ఉంటే చాలండి. చాలా వరకు ఈ క్యాబేజీ, క్యాప్సికమ్ ముక్కలు మగ్గిపోతాయి. ఇంకా ఫైనల్ గా దీనిలోకి కొంచెం సోయా సాస్ ని, అదే విధంగా కొంచెం రెడ్ చిల్లీ సాస్ ని, అదే విధంగా
కొంచెం వినిగర్ ని కూడా యాడ్ చేసేస్తే ఈ ఫ్లేవర్స్ తోనే మనం మోమోస్ కి అలవాటు పడి ఉన్నాం కాబట్టి సో మన ఇంట్లో ప్రిపేర్ చేసుకునే మోమోస్ కూడా రెస్టారెంట్ టేస్ట్ ఉంటది. సో వాటి కోసమే నేను ఈ 3 యాడ్ చేస్తున్నాను. మీకు వద్దు అనిపిస్తే స్కిప్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత లిడ్ తో కవర్ చేసుకుని జస్ట్ 1 మినిట్ ఉంచేస్తే సరిపోతుందండి. మనకు కావాల్సిన స్టఫ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు బాగా నానిపోయిన ఈ మైదా పిండిని చిన్న చిన్న పోర్షన్స్ గా డివైడ్ చేసుకుంటాం. ఈ సైజ్ అయితే సరిపోతుందండి. రౌండ్ బాల్స్ గా తీసుకుని వాటిని చిన్నగా పలుచగా చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. మరి ఎక్కువ సైజ్ ఏమొద్దండి, చక్కగా మీడియం సైజ్ లో ప్రిపేర్ చేసుకుంటాం. చాలా వరకు సాఫ్ట్ గా మైదా పిండి అయితే ప్రిపేర్ చేశాం కాబట్టి ఎటువంటి పొడి పిండిని లేకోకుండానే ఇట్లా చపాతీని ప్రెస్ చేసుకోవచ్చు. ఫైనల్ గా అయితే చపాతీ రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఈ సైజులో చపాతీ ప్రిపేర్ చేసిన తర్వాత ఈ విధంగా అరచేతిలోకి తీసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసిన స్టఫ్ ని 2 స్పూన్స్ వరకే యాడ్ చేయండి. మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీ సైజుని బట్టి స్టఫ్ పోర్షన్ అనేది యాడ్ చేసుకోండి. నేను చిన్న మీడియం సైజ్ ప్రిపేర్ చేశాను కాబట్టి 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. స్టఫ్ యాడ్ చేసుకున్న తర్వాత మనం చపాతీని ఏ డిజైన్ లో కావాలో ఆ డిజైన్ లో ఫోల్డ్ చేసేసుకోవాలి. మీకు ఇట్లా రౌండ్ గా కావాలి అనుకుంటే చూడండి, నేను ఎలా అయితే రౌండ్ గా నేను ప్రిపేర్ చేస్తున్నానో అదే విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు మాకు ఇంకా వేరే షేప్స్ కావాలి అనుకుంటారా, సో దాన్ని బట్టి మీరు ఇట్లా మోమోస్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫైనల్ గా మోమోస్ ని నేను ఈ విధంగా రౌండ్ డిజైన్ లో అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. చూడ్డానికి చాలా బాగుంది కదండి. మనకి ఈ డిజైన్ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. మిగిలిన చపాతీ పిండిని కూడా ఈ విధంగా చపాతీలుగా ప్రిపేర్ చేసుకుని స్టఫ్ యాడ్ చేసుకుని మనం ముందు ఏ డిజైన్ అయితే ప్రిపేర్ చేసుకున్నామో అదే డిజైన్ లో మోమోస్ అన్నిటిని ప్రిపేర్ చేసుకుని రెడీ చేసుకున్నాను. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంత కష్టపడిన అవసరం లేదు. అంత ఈజీగా మోమోస్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి నెక్స్ట్ టైం మనం హోటల్స్ కి వెళ్ళకోకుండానే మన ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా అయితే నేను మోమోస్ మొత్తాన్ని రెడీ చేశాను. నేను తీసుకున్న మైదా పిండి క్వాంటిటీ అదేవిధంగా స్టఫ్ ని బట్టి నాకు దగ్గరగా 20 వరకు మోమోస్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ప్రిపేర్ చేసిన ఈ మోమోస్ ని ఇడ్లీని స్టీమ్ మీద ఎలా కుక్ చేసుకుంటామో అదే విధంగా ఈ మోమోస్ ని కూడా కుక్ చేసుకోవాలి. నేను ప్రిపేర్ చేసిన ఈ మోమోస్ మొత్తాన్ని 2 పోర్షన్ గా డివైడ్ చేసుకుని ఇదిగోండి ఈ ప్లేట్ ని అయితే తీసుకున్నాను. దీని మీద మనం మోమోస్ కి సరిపడినంత ప్లేస్ చేసుకుని దాన్ని ఇప్పుడు స్టీమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇంకా స్టీమ్ కోసం అయితే నేను ఒక కుక్కర్ పెట్టేసుకుని అందులోకి చిన్న గ్లాసుల వాటర్ ని యాడ్ చేశాను. వాటర్ కాస్త హీట్ అయిపోగానే మనం మోమోస్ ప్లేస్ చేసిన ఈ ప్లేట్ ని అందులోకి ఇన్సర్ట్ చేసుకుని ఇప్పుడు లిడ్ తో కవర్ చేసుకుని వీటిని 10 to 15 మినిట్స్ పాటు స్టీమ్ మీద బాయిల్ అయ్యాలి. ఈ 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మనం మంచిగా స్టీమ్ మీద వీటిని కుక్ చేసుకుంటా ఉంటే 15 మినిట్స్ తర్వాత చూడండి మోమోస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు టచ్ చేసి చూసి ఎక్కడన్నా పచ్చిదనం ఉందో లేదో చెక్ చేస్తే ఎక్కడ పచ్చిగా అసలు లేదండి. చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది. సో ఫైనల్ గా మోమోస్ ని అన్ని రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని స్టీమ్ పోయేంత వరకు వెయిట్ చేసి తర్వాత వీటిని 1 by 1 ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా మోమోస్ అయితే రెడీ అయిపోయిందండి. మరి వాటి కాంబినేషన్ లో చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో ఇంకా నెక్స్ట్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. మోమోస్ కి రెడ్ చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ పెట్టుకుని అందులోకి 1 గ్లాస్ వాటర్ ని యాడ్ చేసి దానిలోకి 2 టమాటోస్ ని అదేవిధంగా 3 వరకు రెడ్ చిల్లీస్ ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు వీటిని మనం కుక్ చేసుకోవాలి. సో కుక్ చేసుకుంటా ఉంటే ఫైనల్ గా అయితే టమాటోస్ గానీ అదేవిధంగా రెడ్ చిల్లీస్ గానీ చాలా వరకు మంచిగా అయితే కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు దాన్ని ఆ వాటర్ నుంచి సపరేట్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్ లోకి యాడ్ చేసుకోవాలి. ఈ టమాటోస్ ని అదే విధంగా ఈ రెడ్ చిల్లీస్ ని ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోవాలి. వీటి వేడి మొత్తం పోయేంత వరకు వెయిట్ చేసి కూల్ అవ్వగానే వీటిని మంచిగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కడ తొలకలు లేకోకుండా చాలా ఫైన్ పేస్ట్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమీ అవసరం లేదండి. రెడ్ చట్నీ వద్దు అనుకుంటే మనం కెచప్ తో కూడా వీటిని సర్వ్ చేసుకోవచ్చండి. కానీ రెడ్ చట్నీ కాంబినేషన్ లోనే మోమోస్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఫైనల్ గా అయితే మనకి ఇవి చాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి, మనకి మెత్తగా అయితే ఈ టమాటోస్ కానీ రెడ్ చిల్లీస్ కానీ పేస్ట్ లా అయిపోయింది. ఇప్పుడు వీటిని మనం తాలింపు పెట్టుకోవాలి. సో దానికోసం నేను ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ ని యాడ్ చేసి తరిగి పెట్టుకున్న గార్లిక్ ని యాడ్ చేయాలి. అవి గార్లిక్ మంచిగా వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ టమాటో రెడ్ చిల్లీ పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని దగ్గరగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వీటిని కుక్ చేసుకోవాలి. ఇంకా ఇందులోకి టేస్ట్ సరిపడేంత సాల్ట్ అదే విధంగా
ఒక చిటికేడు సోయా సాస్ కూడా యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అయిపోతుంది. ఈ రెండు యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని మంచి కన్సిస్టెన్సీ వచ్చి అంతవరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే రెడ్ చట్నీ కూడా రెడీ అయిపోతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారు కదండి, కన్సిస్టెన్సీ మంచిగా వచ్చేసింది కదా. రెడ్ చట్నీ కూడా రెడీ అండి. అదేవిధంగా మోమోస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా వాటిని మనం ప్లేట్ లోకి తీసుకుని ఈ రెడ్ చట్నీ కాంబినేషన్ లో సర్వ్ చేస్తే తిన్న వాళ్ళు కంపల్సరిగా ఫిదా అవుతారండి. మీకు మాక్సిమం రెస్టారెంట్ టేస్టే వస్తుంది. అందులోనూ హోమ్ మేడ్ ఫుడ్ అంటే చాలా వరకు హెల్దీ కదా. అందుకోసం రెస్టారెంట్ల మీద డిపెండ్ అవ్వడం మానేసేసి హోమ్ మేడే ప్రిపేర్ చేసుకోండి. ఎంతో సింపుల్ గా మోమోస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. అదే విధంగా నాన్ వెజ్ మోమోస్ కూడా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది కూడా చాలా కష్టమేం కాదు. వీటిని ఇంకా టేస్ట్ చేయడం ఏందండి ఆలస్యం. మీరు కూడా ఈసారి మోమోస్ తినడం కోసం రెస్టారెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా మీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. ఎంతైనా హోమ్ మేడ్ ఫుడ్ హోమ్ మేడే కదండి. దానివల్ల టేస్ట్ పెరుగుతుంది. అదే విధంగా హెల్దీగా కూడా ఉంటాము. సో హెల్దీగా టేస్టీగా ఉండాలంటే మోమోస్ ని మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం బెస్ట్ కదా. ఇంకా లేట్ చేయకుండా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక నచ్చినట్లయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మా ఛానల్ ని సపోర్ట్ చేయండి.